ఇప్పుడు మనం అరిసె ట్రై చేయబోతున్నాం. అసలు సంక్రాంతి అంటేనే అరిసెల పండగ. సో ఆంటీ లడ్డూలు, అరిసెలు, మిక్సర్ అని అసలు ఇక్కడ వెరైటీస్ చేస్తున్నారు. దీంట్లో మనం లడ్డు అయిపోయింది, ఇప్పుడు అరిసె టేస్ట్ చేయబోతున్నాం. అసలు చూస్తుంటేనే ఎంత అసలు ఇది ఎగ్జాక్ట్ కలర్ బ్రౌనిష్గా, అక్కడక్కడ క్రిస్పీగా, బాగా కొంచెం నేను పాకం బాగా ఇది మనం ఓల్డ్ ట్రెడిషనల్ ఇది పాప, అందుకని బాగా వస్తాయి కదా. అసలు చాలా చాలా బాగుంది చూపులకే. ఇప్పుడు తినబోతున్నాను, చూద్దాం ఎట్లా ఉంటుందో. మీరు కూడా నేర్చుకొని ఇవన్నీ నేర్చుకొని చేసుకోవాలి. ఎందుకంటే రెఫరెన్స్ ఉంది కదా, ఎప్పుడైనా ఇంకా మేము మీ వీడియో చూసి తప్పకుండా నేర్చుకొని చేస్తాను. ఇంకా అసలు మా పిల్లలకి ఇంకా బయట అనేది జంక్ అనేది కొనటం ఆపేద్దాం. ఇలాంటి స్నాక్స్ కొంచెం ఓపెన్ చేసుకొని చేసి పెడితే ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్నాక్. కరెక్ట్ లైక్ బెల్లం ఉంది, సో గుడ్ ఐరన్ ఉంటుంది బాగా పిల్లలకి. తర్వాత ఇంకా అంత హెల్దీయే, షుగర్ కాదు, సో బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి. సో చాలా 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 బాగుంది, క్రిస్పీగా కరకరలాడుతూ. ఐ థింక్ పిల్లలు విల్ లైక్ ఇట్ డెఫినెట్లీ. సో ఇది ఇంట్లో పల్సగా క్రిస్పీగా ఉంటే అసలు చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయాల్సిందే తప్పకుండా. థ్యాంక్ యూ. నిప్పట్లు చేసుకుందామండి పండగకి. మన పండగ వచ్చేసింది కదా, సంక్రాంతి పండగ అంటేనే అరిసెల పండగ, అర్థమైందా? ఈ అరిసెలు చూడండి ఎంత బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. ఇవి ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. మెయిన్గా అరిసెల పిండిని మనం తయారు చేసుకోవాలండి. ఈ అరిసెల పిండిని ఎలా తయారు చేసుకునేది మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను చూడండి. ఆల్రెడీ నేను అరిసెలు ఎలా చేసేది పెట్టున్నాను, ఇంకొంచెం క్లియర్గా పెడతామని ఇంకొక వీడియో అయితే చేయడం జరిగింది. మీకు అరిసెల పిండిని ఎలా పాకం పట్టుకొని మనము బియ్యం పిండిని ఎలా కలుపుకోవాలనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను చూడండి. తర్వాత ఈ పిండిని మనం రెడీ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ఉండలు అయితే చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈమె మా ఇంట్లో పనిచేసే భారతి అండి, ఆమె చాలా మంచిది. మా ఇంట్లో అందరూ నలుగురు భారతీలు ఉన్నామండి. ఎవరెవరు చెప్పనా అండి, నేను భారతి, ఇప్పుడు మా ఇంట్లో పనిచేసే ఆమె భారతి, మా చెల్లెలు వియపురాలు పేరు వచ్చి భారతి, ఆమె వియపురాలు భారతికి ఇంకొక ఆడబిడ్డ వచ్చి భారతి అండి. ఇంతమంది భారతీయులు నలుగురు ఉన్నారు. ఇక్కడ భారతి అంటే అక్కడ అంటారు, అక్కడ భారతి అంటే ఇక్కడ ఊ అంటారు. ఆ విధంగా ఉంటుంది ఇంట్లో. భారతి అంటానే ఎవరిని పిలిచిందే తెలియదు, అలా ఉంటుంది మా ఇంట్లో కథ. తర్వాత ఇప్పుడు నిప్పట్లకు వచ్చేస్తాం. ఇప్పుడు మా అమ్మ అయితే తడుతూ ఉంది చూడండి. ఆ ముద్దలు తీసుకొని భారతి ముద్దలు చేసిస్తుంటే మా అమ్మ పాలిథిన్ కవర్ మీద తడుతూ ఉంది. ఈ విధంగా పల్సంగా తట్టుకొని ఈ విధంగా బాండట్లో వేయాలండి. బాండట్లో వేసినప్పుడు వెంటనే ఈ విధంగా ఇంకొక పక్కకి తిప్పుకోవాలి. తిప్పుతానే మనకు బాగా కాలిపోతుంది. కానీ మంట మాత్రం మీడియంలోనే పెట్టుకోండి, ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టకూడదు. మంట సరిగ్గా ఉండాలండి. ఈ నిప్పట్లు చేసేదానికి మంట మెయిన్ చూసుకోండి. బాగా అంటే మీడియంలోనే మంట మండుతూనే ఉండాలి. ఎక్కువ హైలో ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. ఈ విధంగా కాల్చిన నిప్పటిని ఇటువంటి పరికరం ఒకటి దొరుకుతుందండి. నిప్పట్లు వచ్చేదానికే మనకు అది దొరుకుతుంది బయట, అది అడిగితే ఇస్తారు షాపుల్లో. ఆ విధంగా ఆ పరికరాన్ని పెట్టి ఒత్తియాలి. అప్పుడు ఆ లోపలుండే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ పరికరంకి కొంచెం చిల్లులు ఉంటాయి, ఆ చిల్లుల్లో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు మనకు ఆయిల్ తక్కువ ఉండి మనం మళ్ళీ వాటిని గుడ్డ మీద కానీ గడ్డి మీద కానీ ఒక పేపర్ మీద కానీ ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టిన తర్వాత ఆయిల్ ఏమైనా ఉన్నా ఆ మిగతా ఆయిల్ కూడా దానికి అంటుకొని పోతుంది. ఒకప్పుడు మా ఇంట్లో అయితే పెద్ద పెద్ద బుట్టలకు వేసేసి దాంట్లో గడ్డేసి ఈ ఆరిన వాటిని ఆ గడ్డి దాంట్లో పెట్టేవాళ్ళు, బుట్టల్లోనే పెట్టేవాళ్ళు. ఒక్క రోజులో ఎన్ని నిప్పట్లు అయిపోయాయో ఎగిరిపోతాయి. అంటే అది సంక్రాంతి పండగకి నిప్పట్లు ఎక్కువ చేసుకుంటాం మనం. వచ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు, జనాలు ఎక్కువ వస్తారు, వాళ్ళకందరికీ మనం నిప్పట్లే ఇస్తాము. అది మా ఆచారం అండి. మా ఇంట్లో ఒకప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఎవరి ఇంటికి వచ్చినా మనము ఒక ప్యాకెట్ నిప్పట్లు అయితే ఇచ్చేస్తూ ఉంటారు. ఏంటంటే సంక్రాంతి అప్పుడు మాత్రం, మిగతా అప్పుడు కాదు. సంక్రాంతి అప్పుడు
అలా చేస్తూ ఉంటారండి. నిప్పట్లు మాత్రం ప్రతి ఇంట్లో నిప్పట్లు అయితే చేసుకుంటారు. అదే మనకు కర్ణాటకలో అయితే దీపావళి అప్పుడు ఈ అరిసెలు చేసుకుంటారండి. ఈ విధంగా మనము నిప్పటిని పాలిథిన్ కవర్ మీద వేసి తట్టుకోవాలి. తర్వాత కాల్చుకోవాలి. కాల్చిన వాటిని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తిన వాటిని ఆరబెట్టుకోవాలి. ఇన్ని రకాలుగా నిప్పటినైతే తయారు చేయాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇన్ని రకాలు చేసుకున్నా కూడా ఎంతో కష్టపడి నిప్పటిని చేస్తారు కదా. లాస్ట్కి ఒక్క నిప్పటి కూడా ఉండదండి పండగప్పుడు మాత్రం. వచ్చినట్టు ఎన్ని 10 కిలోలు బెల్లం చేసినా కూడా ఒక్క నిప్పటి దొరకదు. సంక్రాంతి పండగ అంటేనే నిప్పట్ల పండగ అండి. వచ్చిన వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. అందుకని చెప్పి ఒక్క నిప్పటి దొరకదు, అన్నీ అయిపోతాయి. లాస్ట్కి మళ్ళీ చేసుకుంటూనే ఉంటాము. ఈ జనవరి నెలంతా నిప్పట్లతోనే పని ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.